Law and Order D.S. Chauhan garu, Joint CP West Zone Srinivas garu, under officers, namaskaram. Almost 8 weeks nunchi jarugutundi lockdown, and e type of situation, e type of bandobast APTC lo, police academy lo e type of training jaragaledu. Tarvata enta pedda challenging situation lo generally oka 5 police station lo curfew pedte 10 district nunchi force vastundi intaku mundu Hyderabad lo. But now entire 67 police station, entire city was under curfew like situation before the relaxation, and మొత్తం ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా మీ అందరు మేనేజ్ చేశారు. సో ఇది చాలా ఎక్సలెంట్ వర్క్. ఈ వర్క్ అంటే ఇట్ ఈస్ నాట్ యెట్ కంప్లీటెడ్. ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి చాలా రిలాక్సేషన్ వచ్చింది. బట్ ఈ రిలాక్సేషన్కి కారణం అంటే బికాస్ economy should not completely collapse. So economy also has to survive. Survival of livelihood. ఒక సైడ్ లైఫ్ ఇంపార్టెంట్ ఉంది, ఒక సైడ్ లైవ్లీహుడ్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఒక బ్యాలెన్స్ ఉండాలి. లైఫ్ అండ్ లైవ్లీహుడ్ మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. బికాస్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత మన గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని రిలాక్సేషన్ వచ్చింది. కన్స్ట్రక్షన్ వర్కర్స్లో, ఇసెన్షియల్ సర్వీసెస్లో, అగ్రికల్చరల్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ బిజినెస్ గురించి అన్ని సీడ్స్, ఫర్టిలైజర్స్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, మైగ్రెంట్ లేబరర్స్, ఆల్ దీస్ థింగ్ రిలాక్సేషన్ ఈజ్ ఓన్లీ బికాస్ లైవ్లీహుడ్ కూడా ఇంపార్టెంట్ ఉంది. లేకపోతే నిన్న ఒక వీడియో చూసాము, ఆనంద్ విహార్ ఒక కాలనీ ఉంది ఢిల్లీలో. ఆనంద్ విహార్ కాలనీలో మైగ్రెంట్ లేబరర్స్కి ఆన్ ఫుట్ ఒక క్యూ స్టార్ట్ అయింది. 5.5 కిలోమీటర్ లాంగ్ క్యూ. ఆలోచించండి, 5.5 కిలోమీటర్ లాంగ్ క్యూ. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 500 ఇయర్స్లో కూడా రాదు. ఇది ఒక హిస్టారికల్ ఒకేజన్. ఇదికి వాల్యూ, ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ 10 years తర్వాత, 20 years తర్వాత పీపుల్ విల్ రీడ్ ఇన్ హిస్టరీ బుక్. మీ అందరు బుక్లో చూసారు కదా, ఫస్ట్ వరల్డ్ వార్లో ఏమైంది, సెకండ్ వరల్డ్ వార్లో ఏమైంది, ఓన్లీ బుక్లో చూసారు కదా. ఇదే విధంగా 2020 కరోనా వార్లో ఏమైంది, నెక్స్ట్ జనరేషన్ విల్ రీడ్ ఇన్ ద బుక్. రిలాక్సేషన్ వచ్చింది, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ థింగ్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. అవును కదా? నేను ఎందుకు చెప్తున్నాను ఇది, మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ పరిస్థితిలో 100% లాక్డౌన్ అంటే we will do 100% లాక్డౌన్. రిలాక్సేషన్ అంటే we will do relaxation also, depending on the government policy. And government policy కూడా కొన్ని days by days, week by week చేంజ్ అవుతుంది. ఎందుకు? బికాస్ గ్రౌండ్ సిచ్యువేషన్ is changing. గ్రౌండ్ సిచ్యువేషన్ is not permanent. ఇనిషియల్లీ అంటే మర్కజ్ నుంచి స్ప్రెడ్ అయింది. సో పెద్ద పుకార్ మర్కజ్ మర్కజ్ మర్కజ్, తర్వాత ఫారెన్ ట్రావెలర్స్ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ప్రైమరీ కాంటాక్ట్స్, ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ వర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. తర్వాత మైగ్రెంట్ లేబరర్స్ నుంచి స్టార్ట్ అయింది. మహారాష్ట్ర నుంచి చాలా మంది లేబరర్స్ వచ్చారు. ఇప్పటివరకు 20+ పాజిటివ్ వచ్చింది. సో గ్రౌండ్ సిచ్యువేషన్ ఈజ్ చేంజింగ్. అవును కదా? కొంతమందికి హాస్పిటల్ ద్వారాలో ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంతమందికి వెజిటబుల్ మార్కెట్లో వచ్చింది, మలక్పేట్ గంజ్. నా ఈరోజు జాయింట్ సిపి గారితో డిస్కషన్ జరుగుతుంది, గుడి మల్కాపూర్. ఇదే విధంగా కొన్ని పాకెట్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్.
ఎవ్రీ 2 days 3 days 4 days కి ఒక న్యూ సిచ్యువేషన్ ఇమర్జ్ అవుతుంది. ఈ ప్రతి న్యూ సిచ్యువేషన్కి ఒక న్యూ స్ట్రాటజీ, ఒక న్యూ టాక్టిక్స్, ఒక న్యూ అప్రోచ్ ఉండాలి. దట్ ఈస్ వై సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ సిచ్యువేషన్లో మన రెస్పాన్సిబిలిటీ అంటే వాట్ ఎవర్ ఈస్ ద పాలసీ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. Suppose we are giving permission relaxation to migrant laborers. ఇది workers construction sites లో work చేయాలి. Then we have to allow free movement. But at the same time, hotel, bars, pubs, spa, all places where collective gathering ki chances undi, they are banned. So మీ inspector garu, మీ ACP garu, మీ DCP garu, every 2 days 3 days ki meeku kotta instruction istaru. Purpose is to follow that instruction because ground situation is changing. Nina Prime Minister gariki speech విన్నారా మీరు? టీవీలో చూసారా? ఎకానమీ గురించి చాలా డిస్కషన్ జరిగింది. మళ్ళీ ఈరోజు 4 o'clock సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆమె కూడా ఒక ప్రెస్ మీట్లో ఎకానమీకి ఎట్లా ఓపెన్ చేయాలి ఇది గురించి డిస్కషన్ ఉంది. నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ మీ రోల్ ప్రతి ఫీల్డ్లో ఉంది. ప్రతిరోజు మినిమం 5,000 persons వితౌట్ హెల్మెట్ బైక్ రైడ్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఎంతమందికి పేపర్లో ఫోటో వస్తుంది? 0. బట్ ఒక కానిస్టేబుల్ బైక్లో వితౌట్ హెల్మెట్ పోతే నెక్స్ట్ డే తప్పకుండా పేపర్లో వస్తుంది. అవును కదా? దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. శాలరీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. శాలరీ అన్ని డిపార్ట్మెంట్కి వస్తుంది. బట్ ప్రెజెన్స్, మన ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మోర్ రెస్పెక్టెడ్, మోర్ ఆనర్డ్ ఎవ్రీవేర్. పర్టికులర్లీ ఈ ప్రెజెంట్ క్రైసిస్ తర్వాత ఒకటే నేను కాదు, కింద నుంచి పైన రైట్ అప్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ వన్ హ్యాస్ అప్రిషియేటెడ్ ద రోల్ ఆఫ్ పోలీస్. సో నౌ మీ పైన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ప్రతి ఫీల్డ్లో ఇదే ఉంది. ఇది ప్రొఫెషనల్లో కాదు, అన్ని ఫీల్డ్లో. ఒక యావరేజ్ బ్యాట్స్మెన్ ఒక టెస్ట్ మ్యాచ్లో 0లో అవుట్ అంటే నో ఇష్యూ. బట్ సచిన్ టెండూల్కర్ ఇఫ్ ఈజ్ అవుట్ ఆన్ 0 అంటే పెద్ద న్యూస్. అవునా కదా? సో ఈ క్రైసిస్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమేజ్ ఇట్ హ్యాస్ గోన్ అప్, పెరిగింది. సో నౌ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దట్ దెర్ ఈజ్ నో బ్యాడ్ కమెంట్. ఎక్కడ ఉంది? ఇది వనపర్తిలో కొట్టారు, ఒక వనపర్తిలో. ఇది కూడా మంచిది కాదు కదా. మీ అందరు తెలుసు, మీ అందరికీ కూడా ఫ్యామిలీ ఉంది. ఫాదర్ సన్ కి ఏం మోస్ట్ అఫెక్షనేట్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళలో. అవును కదా? మదర్ ఫాదర్కి, అండ్ ఈ కొడుకు సమక్షంలో ఫాదర్కి కొట్టారు పోలీసు. మంచిది కాదు కదా ఇది. 90% ఆఫ్ ది వర్క్ ఇది నేను మీకు చెప్తున్నాము, కైండ్లీ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. యూజ్ ఆఫ్ ఫోర్స్ అండ్ థ్రెట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్, ఇది విచ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్? మీరే చెప్పండి ఎస్ఐ గారు. యూజ్ ఆఫ్ ఫోర్స్ అండ్ థ్రెట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్, వాట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీ మైండ్లో క్లారిటీ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ క్లారిటీ యూ ఆర్ నాట్ ఎ గుడ్ పోలీస్ ఆఫీసర్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, you all of you are a civilian. Crowd, agitated crowd. ఈ సైడ్లో మీ ఎంట్రీ బ్యాన్ ఉంది. నేను ఒకటే ఆఫీసర్ ఉన్నాము ఇక్కడ. నా చేతిలో లాఠీ ఉంది.
మీ అందరూ ఎంత 48 మెంబర్స్ ఉన్నారు. Is it possible for me to beat every one of you? లేవు. Then what will I do? I will just raise my lathi. That మీరు ఈ సైడ్ వస్తే నేను పడతాను. అవును కదా? So this is only threat of use of force. In order to prevent all of you from coming this side, it is not necessary for me to beat everyone. Not required. Threat is enough in 99% time. Just show of force. Just show of force. ఈ డిస్టింక్షన్ ఉండాలి యాజ్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి. హౌ టు యూజ్ థ్రెట్ ఆఫ్ ఫోర్స్. 90% పైన ఛాన్సెస్లో థ్రెట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఇనఫ్. జస్ట్ ఒక భయం. మనకి ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కాదు కదా, कम्युनल राइट सिचुएशन का कदा भैंसालो निर्मल कम्युनल राइट అవుతుంది. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఏం చేయాలి? గట్టిగా లాఠీ చార్జ్. ఇదిలో డౌటే లేదు. మీ సమక్షంలో ఒక ఆర్సన్ జరుగుతుంది, ఒక వెహికల్ బర్న్ చేస్తున్నారు, ఒక షాప్ బర్న్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఇదిలో గట్టిగా లాఠీ చార్జ్. ఇదిలో డౌటే లేవు. బట్ లాక్డౌన్ వైలేషన్ చేస్తున్నారు 10 మంది. ఇదిలో ఫియర్ ద్వారా చేయాలి. టెక్నికలీ స్పీకింగ్ ఇది పెద్ద క్రైమ్ లేవు కదా, అవును కదా? సో ఈ డిస్టింక్షన్ పోలీస్ ఆఫీసర్స్ మైండ్లో ఉండాలి. తర్వాత లాస్ట్లీ నా పర్సనల్ అసెస్మెంట్ ప్రకారం, అంటే గవర్నమెంట్ పాలసీ విల్ ఆల్సో కమ్, నా పర్సనల్ అసెస్మెంట్ ప్రకారం గ్రాడ్యువల్గా more opening will take place, more business activities, more opening. But at the same time, the coronavirus kuda, it will exist in the society at least next 6 months minimum. Side by side, oka side lo business activity jarugutundi, oka side corona kuda undi. Then em cheyali idilo? You have to have a balance. Balance ante number 1, personal safety most important. If I am not safe, I cannot protect anyone. అవును కదా? సో ఫస్ట్ పర్సనల్ సేఫ్టీ. పర్సనల్ సేఫ్టీ అంటే ఎవ్రీ 2-3 అవర్స్లో సోప్ వాటర్ ద్వారా హ్యాండ్ వాష్ చేయాలి, మాస్క్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్సింగ్ పెట్టాలి. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మినిమం నెక్స్ట్ 2-3 ఇయర్స్కి హ్యాబిట్, ఒక పర్మనెంట్ హ్యాబిట్ డెవలప్ చేయాలి. ఇది అందరికీ, ఒకటే మీకే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ భార్య, మీ మదర్, ఫాదర్, పిల్లలకి, అందరికీ. నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవునా కదా? నాకు రాదు ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్ అంటే యు ఆర్ ఏ స్టూపిడ్ పర్సన్, మూర్ఖ్. చాలా మందికి మైండ్లో ఉంది నాకు రాదు. ప్రతిరోజు నేను స్టాటిస్టిక్స్ చూస్తున్నాము. 1 month బేబీ నుంచి 80 years old ఎల్డర్ పర్సన్ అందరికీ వస్తుంది, అందరికీ. సో ఈ చాలా ఇంపార్టెంట్. బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుడు కృప మన సిటీ పోలీస్లో పోలీస్ ఆఫీసర్స్కి ఎక్కువ మందికి కాదు, 2-3కి వచ్చింది. బట్ మీరు కొన్ని స్టేట్లో చూడండి, మహారాష్ట్రలో, బాంబేలో 1000s పైన పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చింది. నాట్ ఓన్లీ దిస్, న్యూయార్క్ యూఎస్ఏలో 14,000 అంటే ఐడియా ఉందా? మోర్ దాన్ హైదరాబాద్ సిటీ పోలీస్ స్ట్రెంగ్త్. 14,000 పోలీస్ ఆఫీసర్స్కి న్యూయార్క్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. న్యూయార్క్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది, 45,000-50,000 స్ట్రెంగ్త్ ఇదే. సో నేను ఎందుకు చెప్తున్నాము మీ అందరికీ, మీ పర్సనల్ హైజీన్, పర్సనల్ హ్యాబిట్ ఇది కొంచెం చేంజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. నెక్స్ట్ మినిమం 6 months దిస్ విల్ కంటిన్యూ. ఇది మనకి ఆప్షనే లేవు. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో మినిమం 6 to 7 months టైం పడుతుంది. డ్యూటీ తర్వాత
ముందు స్నానం చేసి తర్వాత ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయాలి. అవును కదా? చేస్తున్నారా అందరూ? చేస్తున్నారా? జనరల్గా ఏమవుతుంది, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో 1 month, 2 months, 3 months తర్వాత everyone will become light. That feeling should not come. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఒకసారి మళ్ళీ నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి వెస్ట్ జోన్ ఆఫీసర్స్ అందరికీ హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. వెస్ట్ జోన్ సిటీలో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోన్, మోస్ట్ ఛాలెంజింగ్ జోన్. వెస్ట్ జోన్లో అన్ని ఇష్యూస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి, విఐపీస్ కూడా ఉన్నారు, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ వెస్ట్ జోన్. రైట్ నౌ కోవిడ్ వైరస్లో కూడా వెస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ దే ఆర్ ద మోస్ట్ ఛాలెంజింగ్ జోన్. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. మనకి ఆప్షనే లేవు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ సీ దట్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ కంటైన్డ్. ఓకే, థ్యాంక్ యూ.